నెగిటివ్ రోల్స్లో దుమ్ము తులిపేస్తున్నారు. థ్యాంక్ యూ. మన ఆడియన్స్ అందరికీ చాలా చాలా చేరువయ్యారు. మరి నటనలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నటనకి ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ డీటెయిల్స్ ఏంటి? మా ఊరు వైజాగ్. నేను యాక్చువల్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం. దానికోసమని నేను 15 years చిన్నప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి. వచ్చి కొంచెం చూసి నాకు ఎందుకో భయం వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మళ్ళీ వచ్చాను, అంటే ఒక 17, 18 ఉన్నప్పుడు వచ్చాను. వస్తే ఇంకా మా అమ్మ అందరూ అనడం ఏంటంటే, వద్దమ్మ మనకి ఫీల్డ్ కరెక్ట్ కాదు, మనకొద్దు, అంతా చాలా పెద్ద సర్కిల్ ఉండాలి, చాలా తిరగాలి, నువ్వు ఒక్కదానివే నువ్వు చేయలేవేమో అని అంటే, సరే అని ఇంకా ఆలోచించి ఒక 2-3 ఆఫీసులు కదా తిరిగి ఫస్ట్ నేను మూవీస్ నుంచే సీరియల్లోకి వచ్చాను. తిరిగి చూసి ఇంకా నాకు ఎందుకో సెట్ అవ్వదేమో అనుకొని మళ్ళీ నేను వెనక్కి వైజాగ్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అందరూ నువ్వు చాలా అందంగా ఉంటావే, నువ్వు ఇక్కడ ఉండిపోవడం కరెక్ట్ కాదు, ఒకసారి ట్రై చెయ్యు, నీకు చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా నీకు చాలా ఇష్టం కదా, నువ్వు చాలా అందంగా ఉంటావు, ట్రై చేయని చాలా మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ మా ఇంటి పక్క వాళ్ళు కానీ నాకు చెప్పేసరికి, సరే ఒకసారి ట్రై చేద్దాం, నా అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం అనేసి వచ్చాను. వచ్చి ఒక 2-3 ఆఫీసులకి అది తిరిగినా ఎక్కడ దొరకలేదు. తర్వాత నేను కుకుడుపల్లి హాస్టల్లో ఉండేదాన్ని. అంటే ఇక్కడ మా చిన్ననాలు ఉన్నా సరే నేను వాళ్ళ మీద పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, నాకు ఇష్టం లేక, వద్దమ్మా నువ్వు చేయలేవు అని కొంచెం అంటారు కదా, ఇంట్లో భయం ఉంటుంది కదా వాళ్ళకి. ఇంక దాని మీద వదిలే, మనకి సెట్ కాదని చెప్పి హాస్టల్లో ఉండడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా కొంచెం గట్టిగా ట్రై చేసిన అసలు ఎవ్వరు ఇవ్వలేదు, ఛాన్స్ లేదు అసలు. సరే అనేసి ఇంకా నువ్వేం చేయగలవు, చిన్నపిల్లలా ఉన్నావు, అంటే ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ క్యారెక్టర్ చేస్తావు, ఇలా అలా ఉంటాయి కదా కొన్ని. ఇంకా సరే మనకు సెట్ కాదు అని, సరే చూద్దాం, ఒక 1 year వెయిట్ చేద్దాం, 1 year ట్రై చేద్దాం, తర్వాత లేకపోతే ఇప్పుడు రివర్స్ వెళ్ళిపోదాం అనేసి ఇంక ఇక్కడ హాస్టల్లో ఉంటూ డెంటల్ క్లినిక్లో వర్క్ చేశాను నేను. బేసిక్ ఏంటంటే నేను చాలా స్ట్రగుల్ అయినా. ఓకే. అంటే ఈ ప్లేస్లో ఉండడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా అంటే చాలా స్ట్రగుల్ అయినా. అంటే నాకు సపోర్ట్ లేదు, ఉంటుంది కదా, అంటే ఒక ఆడపిల్ల సస్టైన్ అవ్వాలి, అవకాశాలు ఎప్పుడు వస్తాయో అన్న ఇది. అయితే ఒక ఆడపిల్ల కష్టపడాలి అంటే చాలా కష్టం. అది మన ఫీల్డ్లో, అంటే గ్లామర్ ఫీల్డ్లో ఉండాలి అంటే ఎవరి సపోర్టు లేకుండా మనం నిల్చోవాలి అంటే చాలా చాలా కష్టం, చాలా స్ట్రగుల్ ఉండాలి. అండ్ నేను మనం చిరంజీవి అంత అయిపోవాలి అని అనుకుంటాం, కానీ బేసిక్గా అవ్వలేరు. ఎందుకంటే ఆయన పడిన కష్టాలు ఇంకా ఉన్నాయేమో మేబీ, నాకు తెలిసి. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయనలా చేరుకోవాలన్నా, ఆయనలా ఉండాలన్నా అది చాలా కష్టం. కానీ నేనేంటంటే ఇంద్ర మూవీ చూసి ఆ డైలాగ్స్ కానీ అంటే అవి చూసి ఇలా అయిపోవాలి, అంటే ఒక స్టార్ నేనంటూ ఏంటి అనేది నేను చూపించాలి, ట్రై చేయాలి అని. నేను చాలా చిన్నపిల్లని ఆ టైంలో, నాకు సార్ కోసం చెప్పే అంత స్థితి కూడా నాకు లేదు బేసిక్గా ఏంటంటే. కానీ నాకు ఆయన ఫ్యాన్ కాబట్టి, కళ్యాణ్ బాబు ఫ్యాన్ కాబట్టి, అండ్ నాకు సార్ అన్న చాలా 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 ఇష్టం కాబట్టి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ అన్న ఎవరన్నా, నాకు నాగబాబు గారు కానీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా మొత్తం నాకు మెగా ఫ్యామిలీ అంటేనే నాకు ఒక చాలా అభిమానం. సీతామహాలక్ష్మి నాగబాబు గారి సీరియల్ నేను చాలా చిన్నదాన్ని, ఒక 17, 18 అలా ఉంటాయి. బిగ్ హిట్ కదా సీరియల్, సూపర్ అది. అయితే అందులో ఒక అమ్మాయి మానేస్తుంది అని తెలిసాక అక్కడికి వెళ్ళి ఆడిషన్ సార్ చూడగానే, ఈ అమ్మాయి చాలా మంచిగా ఉంది, ఐస్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది, ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి బాగా సూట్ అవుతుందని మా వేరే ఒక అక్కన చెప్తే, అక్కేమో సరే మేకప్ వేసి చూద్దాం, ట్రై చేద్దాం అనేసి అంటే, నేను అనుకున్నా నాకెందుకు వస్తలే ఛాన్స్, మనకు రాదని నేను ఫిక్స్ అయిపోయినా. అంటే మైండ్ ప్రీవియస్ జరిగిన అంటే ఆల్రెడీ చాలా చాలా జరిగినాయి కదా, ఇంక జరిగేసరికి ఇంకా సర్లే మనకేం రాదులే ఛాన్స్, లైట్ తీసుకుందాం అని చెప్పేసి తర్వాత నేను మళ్ళీ ఫోటోషూట్ అది జరిగాక బాగుంది తిను చాలా అనేసి, సరే పక్కన సెట్లోకి వెళ్ళి అమ్మాయి డైలాగ్ చెప్తుందో చెప్పదో పాపం భయపడుతుందేమో. బేసిక్గా ఏంటంటే నాకు
కొంచెం ఫీర్ మాట నాకు అదొక, అంటే నేను యాక్టింగ్ నేర్చుకోలేదు, నేను కోర్స్ ఏం చేయలేదు, నాకు అంత తెలియదు కూడా యాక్టింగ్ కోసం. ఏదో కెమెరా ముందు నుంచి పెడితే ఓకే ఇలా చేయాలని ఏదో మనం ఏదో ఊహించేసుకొని ఇక్కడికి వచ్చేస్తాం. సిచ్యువేషన్ వేరుంటుంది, సిచ్యువేషన్ వేరుంటుంది. తర్వాత ఇంకా నేను చేయడం స్టార్ట్ అయినా చాలా బాగా సింగిల్ టేక్లోనే చెప్పాను, బాగానే సూపర్ అసలు. అయితే ఇంకా ఈ అమ్మాయి సెలెక్ట్ అయిపోయిందని సరే ఫస్ట్ చెప్పలేదు, తర్వాత చెప్పారన్నమాట. ఓకే చెప్తామమ్మా, ఫోన్ చేసి చెప్తాం. నాకు అప్పుడు ఫోన్ కూడా లేదు నా దగ్గర, నేను నాకు ఫోన్ కూడా ఉంటుంది ఆ సిచ్యువేషన్లో. సరే అని సరే మా హాస్టల్కి కింద నాకు కాయిన్ బాక్స్ ఇది ఉండేది అనమాట, దానికి కాల్ చేసేవారు. అంటే ఎవరైనా నేను ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఆ నెంబర్ ఇచ్చేవారు. అక్కడ ఒక అక్క ఉండేది, ఆ అక్కేమో సరే అంత నీకు ఏదైనా ఉంటే నేను చెప్తాలే, నీకు ఏమైనా కాల్స్ వస్తే నేను చెప్తానని. సరే అనేసి అప్పుడు సీతామహాలక్ష్మి చేసుకుని నా ఫస్ట్ డబ్బులు ఫస్ట్ దాంతో అదే నాకు వచ్చిన శాలరీతో ఒక 40 వచ్చింది. వస్తే ఒక 10,000 పెట్టి చిన్న మొబైల్ ఫోన్ ఒకటి కొనుక్కున్నాను. తర్వాత ఏంటంటే ఇంటికి ఒక 20,000 ఇంటికి పంపించడం, తర్వాత ఇంకో 10 హాస్టల్ ఫీజు అది కట్టుకోవడం, ఇంకా అలా స్టార్ట్ అయింది. ఈ సీతామహాలక్ష్మి చేసిన వెంటనే నాకు చాలా సీరియల్స్ వచ్చాయి. చాలా అంటే చాలా వచ్చినాయి. తర్వాత నాకు సీతామహాలక్ష్మి తర్వాత అంటే సీతామహాలక్ష్మి నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని తర్వాత ముత్యాల ముగ్గు జీ తెలుగు, అండ్ అది కూడా నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. కొన్ని ఒక్కో దాంట్లో ఒక్కోటి నేర్చుకుంటాం మనం పాఠం. ఏంటంటే ఒక దాంట్లో ఓహో ఇలా ఉంటుందా అంటే మనకి ఏం తెలియదు, ఊరి నుంచి వస్తాము అప్పుడే. అవును, అంతా మనకు ఇవన్నీ అర్థం అవడానికి చాలా టైం, చాలా టైం. ఈవెన్ మనం ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడే మళ్ళీ అక్కడ పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంటుంది. తర్వాత నాగబాబు సార్ చాలా సపోర్ట్ చేశారు నాకు. ఏదైనా ఏది చేసినా నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తావు, ఎప్పుడు కూడా ఎవరిని చూసి భయపడకుండా నువ్వు అద్దంలో ఒకసారి అద్దంలో చూసుకొని నువ్వు ఏ డైలాగ్ చెప్తే నువ్వు ఎలా ఉన్నావు తెలుస్తుంది నీకు, ఒకసారి ట్రై చేయనా. చాలా ఒక మంచి ఫాదర్ లాగా నాకు చాలా సపోర్ట్ చేసి ఇప్పుడు కూడా అంటే నాకు చాలా ఒక మంచి సపోర్ట్ చేసింది. అంటే మొత్తం మెగా ఫ్యామిలీ స్ట్రెంగ్త్ మీకు అవును వచ్చిందని చెప్పి. సీరియస్గా ఏంటంటే ఒక ఊరు నుంచి వచ్చిన అమ్మాయిని నన్ను ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టింది అంటే అదంతా నాగబాబు సార్ దయే నిజంగా.